కంప్లైంట్లు కావచ్చు, వాళ్ళ అబ్జర్వేషన్ కావచ్చు, ఏదైనా వాళ్ళు రంగంలోకి దిగారు, చర్యలు తీసుకున్నారు. ఇమీడియట్గా ఎక్కడైనా ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది, ఒక డ్యామేజ్ జరిగిందంటే అక్కడున్న ఇన్ఛార్జ్ మీద ఫస్ట్ చర్య ఉంటుంది, సస్పెన్షనో లేకపోతే ట్రాన్స్ఫర్ ఏదో ఉంటుంది. ఇలా జరిగింది అని అంటే మరి ఆల్రెడీ ఉన్న డీజీపీలకు కానీ చీఫ్ సెక్రటరీలకు కానీ ఇంకా లేకపోతే వీళ్ళ ఇమీడియట్ ఐజీలు డిఐజీలు ఉంటారు కదా, ఎవరికి ఎందుకు కనపడలేదు? ఎలక్షన్ కమిషన్కే కనపడింది అంటే 5 ఏళ్లుగా వీళ్ళ ఆటలు యథేచ్ఛగా సాగించారనమాట. తెలిసి కూడా వీళ్ళు పట్టించుకోవాలి. మరి దానికి వీళ్ళు మూల్యం చెల్లించాలి కదా, వీళ్ళు బాధ్యత వహించాలి కదా వీళ్ళు కూడా. అయితే ఒకటండి, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, ఎందుకు వీళ్ళు ఇవాళ డీజీపీ గారు ఉన్నారు, డీజీపీ గారు కంటే సీనియర్స్ ఉన్నారు ఆ పొజిషన్కి ఉన్నారు, ఆయన ఎందుకు తెచ్చుకున్నారు? అవసరం కోసం, వీళ్ళు చెప్పినట్టు ఆడడం కోసం, దానికోసం. మరి అందుకనే కదా జరుగుతున్నది. ఇప్పుడు ఎందుకు తెచ్చుకుంటారు? ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఒక ఇది ఉంటుంది కదా, సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం ఎవరైతే సీనియారిటీ ఉన్నారో ఆ సీనియారిటీ ఉండేటువంటి ఆఫీసరు 3 జాబితా తయారు చేస్తారు, తర్వాత సెంటర్కి పంపిస్తారు, సెంటర్లో వాళ్ళు పంపిస్తారు. కానీ ఇక్కడ మీకు సూపర్ సీడ్ చేశారు. నాకు తెలిసి 18 మందిని అనుకుంటాను, ఆయనకంటే పైన ఉన్నవాళ్ళు, ఇఫ్ ఐఎమ్ రైట్. 18 మందిని సూపర్ సీడ్ చేసి ఒక వ్యక్తిని ఆ పొజిషన్లోకి తీసుకొచ్చారంటే ఏంటి? అన్లెస్ యూ సీక్ సమ్ ఫేవరిజం, మీకు చేయరు కదా అది. అవును, ఇప్పుడు ఆ ఫేవరిటిజం చూపిస్తారనే కదా కావాల్సిన వాళ్ళని ఆ కీ పొజిషన్లోకి తెచ్చుకునేది. అందుకనే జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఎక్కడ దీన్ని ప్లగ్ చేయాలంటే అసలు ఈ సిస్టమ్ మార్చాలి. ఎవరికైతే సీనియారిటీ ఉన్నదో ఆ సీనియారిటీని సూపర్ సీడ్ చేసి తమ వాళ్ళని తెచ్చుకునేటువంటి పరిస్థితిని లేకుండా చేయగలిగినటువంటి ఒక మెకానిజం రావాలండి. ఇవాళ మీరు అన్నట్టుగా 5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? ఎవరు దానికి మూల్యం చెల్లించారు? కాబట్టి వాళ్ళంటే ఎలక్షన్స్ అట్లీస్ట్ ఏంటంటే బెటర్ లేట్ దాన్ని ఎవరన్నారు, కాబట్టి కనీసం దాన్ని మనం ఆహ్వానించాలి. ఇప్పుడుగానే జరిగిందనేది సరే, జరిగిపోయింది, ఏం జరిగింది, తర్వాత ఏం చేయాలనేది ఇవాళ మనకి చాలా స్పష్టంగా తెలంగాణలో ఏం జరుగుతుందో చూసామండి. కొంతమంది పోలీస్ అఫీషియల్స్ ఫోన్ ట్యాపింగ్లో ఏ విధంగా అంటే మనకు ఒకటి ఉంది, కానూన్ కా హాత్ బహుత్ లంబా అంటారు. అంటే తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. సో కాబట్టి ఇది అన్ని గుణపాఠాలు. చాలామంది ఆఫీసర్స్ ఏమనుకుంటారంటే మనకేముంది, మనకు గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఎవరు శాశ్వతం కాదు కదా, 5 ఏళ్ళు కేసీఆర్ గారు ఓడిపోతారని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ఇట్లా ఉంటుంది. రేపు పొద్దున్న ఏపీలో కూడా అదే జరగవచ్చు. చూడండి, జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? చీఫ్ గా చేసిన వాళ్ళు లేకపోతే ఐజీలుగా ఉన్న వాళ్ళు జైల్లో కటకట లెక్క పెడుతున్నారు. వాళ్ళ కింద పనిచేసిన డిఎస్పీ స్థాయి అధికారులు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర అద్భుతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అండి, ఎంత మంచి శంకరన్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది, ఈవెన్ వేణుగోపాల్ రెడ్డి ఆర్బీఐ గవర్నర్ చేశాడు ఆయన, తర్వాత దువ్వూరు సుబ్బారావు గారు, అట్లానే చంద్రబాబు గారు, అదేవిధంగా 3 సీఎంల దగ్గర పనిచేశారు, ఎస్వి ప్రసాద్ గారు, ఇట్లాంటి ఎంత ఎగ్జాంపులరీగా ఉన్నారు వాళ్ళంతా, ఎగ్జాంపులరీ ఆఫీసర్స్ వాళ్ళు. అటువంటి చెప్పిన వాటిని కూడా ధిక్కరించారు. ఎస్, డెఫినెట్ గా వాళ్ళు చెప్పేవాళ్ళు చాలా సాఫ్ట్ గా, సార్ ఇది కరెక్ట్ కాదు అని చెప్తారు వాళ్ళు. అందుకే కదా దేర్ జాబ్ ఈస్ టు గైడ్ ది సీఎంస్. అటువంటిది హ్యాండ్ ఇన్ గ్లోవ్ గా అయిపోయి ఏది పడితే అది కాదు కదా అయిపోయి ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు ఏపీలో? ఇవాళ మీరు అన్నట్టుగా ఇవాళ వాళ్ళకి ఎంత బ్లాట్ కదా, వాళ్ళ కెరీర్లో ఒక మత్స అది. ఎలక్షన్ కమిషన్ తీసి పక్కన పెట్టిందని అంటే వాళ్ళ కెరీర్ మొత్తంలో బ్లాట్ అది. అయినా కూడా వాళ్ళు కొంతమంది వెరవటం లేదు. కాబట్టి ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లీస్ట్ ఏంటంటే మనకి ఒక ఫైనల్ దీనికి వచ్చాము, ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇంకో 40 రోజుల్లో. ఈ 40 రోజుల్లో కనీసం అక్రమాలను అరికెట్టి ప్రజలు తమ ఓటుని స్వేచ్ఛగా వాళ్ళు క్యాష్ చేసేటట్టుగా చేయగలిగితే చాలండి. థింగ్స్ తర్వాత ఇంప్రూవ్ అయ్యాయి. నో డౌట్. మన జీవి చెప్పినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నేను గెలిపించుకుంటా అని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అన్నాడు అని చెప్పి జీవి అన్నారు కదా, దట్ ఈస్ ట్రూ. యాక్చువల్లీ జస్ట్ చెవిరెడ్డిని ఒంగోలు నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసిన తర్వాత చెవిరెడ్డి పట్టుబట్టి నేను తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాను. మీరు చిన్న ఉదాహరణ చెప్తా. 2009 ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా. 2009 ఎలక్షన్స్లో చిరంజీవి గారు తిరుపతి అభ్యర్థిగా ఉన్నారు. కొంతమంది పోలీసుల్ని పంపించి అక్కడ ఉండేవాళ్ళు ఆయన రూమ్లో డబ్బులు పెట్టి
ఎతకడానికి వచ్చారు వాళ్ళు. చెన్నైలో కూడా చేశారు అప్పుడు. చెన్నైలోది తర్వాత అంటే అక్కడ ఏంటి ఒక ప్యానిక్ క్రియేట్ చేసి డబ్బులు పంచుతున్నారు అనేది క్రియేట్ చేసి పోలీసులు వచ్చారు. అది ఎవరు చేశారనేది అక్కడ ఒక ఎస్పీ గారు ఉన్నాడు. ఆ టైంలో నేను కూడా ఉన్నాను అక్కడ ఉండి మీడియా సమక్షంలో ఎతకాలి అని అంటే మీడియా వాళ్ళంతా అప్పుడు ఉన్నారు, ఆ హోటల్ కింద ఉన్నారు. గబగబా వచ్చేటప్పటికి పోలీసులు వెళ్ళిపోయారు. అంటే ఏ విధంగా పోలీసులు తలుచుకుంటే ఒక ఎలక్షన్